నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన సాధు సాంగత్యంబు సకలార్ధ సార్థకంబు అన్నారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. ఎన్నో జన్మల పుణ్య విశేషం వలనే మనకు సత్సంగం అబ్బుతుంది. సద్గురువులతోటి ఆ సేవాభాగ్యం మనకు లభ్యమవుతుంది. జగద్గురు శంకరాచార్యులు వారు తమ రచనల్లో భజగోవిందములో ముక్తి యొక్క అంశాన్ని, జీవన్ముక్తి యొక్క లక్షణాన్ని స్పష్టంగా మనకు భజగోవిందములో అందజేశారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలమైనటువంటి స్థితి కలుగుతుందట సత్సంగంలో. ఆ నిశ్చల స్థితి కలగడమే జీవన్ముక్తి యొక్క లక్షణములని స్పష్టంగా గురుదేవులు మనకు ప్రబోధించారు. సామాన్య జనులతోటి మనకు స్నేహం ఉండడం వేరు, సత్పురుషులతోటి, సాధు మహాత్ములతోటి, భగవద్భక్తులతోటి మనకున్నటువంటి స్నేహం వేరు. వారు వీరవుతారు, వీరు వారవుతారనేటువంటి సామెత ఒకటి ఉన్నది. కాబట్టి మహాత్ములకు జన్మతః వచ్చేటువంటి స్వభావ గుణములు, స్వభావమైన లక్షణాలే సామాన్య జనులకు సాధనములు. మహాత్ములతో మనము కలిసిమెలిసి తిరిగినప్పుడు వారి భావాలన్నీ కూడా మనకు స్పష్టంగా మనకు బోధపడతాయి. లౌకిక జనుల వలె వారు భోంచేసేటప్పుడు కానీ ఆహార వ్యవహారములన్నీ కూడా ఒక క్రమశిక్షణతో ఉంటాయి. సామాన్య జనులు భోంచేసేటప్పుడు కోలాహలంగా ఉంటుంది. ఎలా పడితే అలా ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. వారిని ఏమైనా కదిలిస్తే మనము వారికి అందరూ కలుస్తారు కదా అక్కడ, అప్పుడు వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఆహారం ఎలా తింటున్నామో, ఎంత తింటున్నామో, ఆహారాన్ని ఏ విధంగా తింటున్నామో కూడా అర్థం కాదు, బాధపడతారు. కాబట్టి ఆహారం తినేటప్పుడు న్యాయార్జిత ఆహారము, మితాహారము, దైవార్పిత ఆహారం అని చెప్పారు. మౌనంగా ఆహారాన్ని భుజించేటప్పుడు దైవ భావనతో ఆహారం తీసుకున్నట్టయితే ఆ ఆహారం మనకు మేలు చేస్తుంది, సద్గుణాన్ని అనుగ్రహిస్తుంది. ఏ ఏ భావనతో మనం ఆహారం తింటామో ఆ లక్షణాలే మనకు వస్తాయి. కాబట్టి మనం తెలుసుకోవలసిన అంశము ఏమనగా, భోంచేసేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, నిద్రించేటప్పుడు కానీ లౌకిక జనులు ఆచరించే విధానం వేరు, మహనీయులు ఆచరించే విధానము వేరు. మహనీయులు ఎలా చేస్తారంటే వారి దినచర్య పరమాత్మను స్మరణతోనే ప్రారంభిస్తారు. ప్రాతస్మరామి హృదు సంస్ఫురదాత్మతత్వం సత్యుత్సుకం పరమహంస గతిం తురీయం యస్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచభూత సంగః. వారి ప్రార్థనలన్నీ ప్రాతకాలంలోనే అన్నీ కూడా సవ్యముగా నామస్మరణతోనూ, ధ్యానముతోనూ, జపముతోనూ అన్నీ ప్రారంభమవుతాయి. లౌకిక జనులు లేచేటప్పుడే వారు ఏదో గుణాలతో, ఏదో ఆలోచనలతో మేలుకుంటారు. కాబట్టి ఆచార వ్యవహారములన్నీ కూడా మహాత్ముల యొక్క సాంగత్యము ద్వారా, వారి యొక్క పాద సన్నిధిలో మనము తెలుసుకొని ఈ జన్మలోనే
ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. మానవ జన్మ వచ్చినది దేని కొరకు? ఈ జన్మలోనే జీవిత పరమార్థమైనటువంటి ముక్తిని వడయుట కొరకే. కాబట్టి త్యజ దుర్గుణ సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్య అనిత్యతాం. ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే త్యజ దుర్గుణ సంసర్గం, దుర్గుణాలుండేటువంటి వారితో కాస్త దూరంగా ఉండమని. భజ సాధు సమాగమం, సాధువులతో కలిసి సత్సంగంలో పాల్గొనమని. కురు అంటే పుణ్యకర్మలు చేయమని. కురు పుణ్యమహోరాత్రం, పుణ్యకర్మలు ఆచరించి నిత్యమేది అనిత్యమేది, నిత్య అనిత్యతాం, స్మర నిత్య అనిత్యతాం అని చెప్పి ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి మనము సత్సంగంలో పాల్గొనడానికి మరి మనకు అర్హత ఏమిటి? కేవలము భక్తి శ్రద్ధలు మాత్రమే, సద్గురువు నందు సంపూర్ణ విశ్వాసము మాత్రమే దీనికి అర్హత. కాబట్టి మనకు ఈ సత్సంగం అబ్బింది అంటే బహుజన్మల సుకృత ఫల విశేషం వలనే మనకు ఈ సత్సంగం అబ్బింది, ప్రాప్తించినది. సత్సంగము ద్వారా ఎన్నో గొప్ప మహనీయమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మనము ప్రతి విషయమునందును మనము సూక్ష్మంగా గ్రహించగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది, మేధస్సు పెరుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగేటందుకు ఏకైకమైన ఉపాయము, ఏకైకమైన సాధనము సత్సంగం. సత్సంగము అంటే సద్గురువుల ద్వారా జరిగేటువంటిది కూడా సత్సంగమే, భగవద్భక్తులతో జరిగేటువంటిది కూడా సత్సంగమే, యోగులతో చేసుకునేది కూడా సత్సంగమే. అయితే సత్సంగము, సత్సంగము, సత్తు సంగము. సత్తు సంగము, సత్సంగము లేక సత్తు సంగము దొరకదు. సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆ పరబ్రహ్మముతో నిరంతరము కలిసి ఉండడమే సత్సంగము యొక్క పరమార్థం. ఆ సత్సంగం మనకు దొరకాలి అంటే బాహ్యమైన సత్సంగము ద్వారానే మనకు ఆంతరంగికమైన సత్సంగం, మనకు ఆ సత్తుతో నిరంతరము మనం ఏకమై ఉండేటువంటి విధానం మనకు లభ్యమవుతుంది. కాబట్టి మనము ఈనాడు ఎన్నో కార్యకలాపాల్లో మునిగి ఉన్నాము. ఇవి శాశ్వతమని, నిత్యమని, సత్యమని నమ్మి ఉన్నాం. మన నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వీళ్ళంతా ఏమైనారు? కాలగర్భంలో కలిసిపోయినారు. అదేవిధంగా మనం కూడా ఈ ఉపాధి ఏనాడో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం తెలుసుకోవాలి. మనం అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అన్నారు పెద్దలు. ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిలువగబోదు, ధనం ఎప్పటికి శాశ్వతంబు కాదు, ధారాసుతాదులా తన వెంట రాలేరు, భృత్యులు మృతిని తప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బల పరాక్రమమేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబు ఎంత గలిగియు ఘోషమాత్రంబైనా గొనుసుపోడు, వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసేడి వారికే పరమసుఖము, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని నరసింహస్వామి శతకములో శేషప్ప కవి చెప్పాడు. ఎటు చూచినను ఈ దేహమునకు మరణము తప్పదు, ఈ దేహమును అమృత భాండములో పెట్టినా నిలవదు. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ దేహము ద్వారానే శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మగా మిగిలిపోవడం కొరకే ఈ మానవ జన్మ మనకు వచ్చినది. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం, శరీరమాధ్యం కలు ముక్తి సాధనం. ఈ శరీరం అనేటువంటిది మనకు సంసార సాగరమును దాటుటకు చక్కటి నావ వంటిది. కాబట్టి ఈ జన్మలో మనకు ఇటువంటి అమూల్యమైన, ఇటువంటి గొప్ప రహస్యమైన విషయాలన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే సద్గ్రంథముల ద్వారానూ దొరుకుతాయి, సత్సంగము ద్వారా ఇంకా సులభముగా దొరుకుతాయి. మనకు తెలిసిన మహాత్ములు మనకు తెలియజెప్పుతారు. మనం పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, పెద్దగా పాండిత్యం తెలియకపోయినప్పటికీ కూడా మహనీయులను ఆచరిస్తే వారి యొక్క కృప వలన ఈ జన్మలోనే మనము దైవ సాక్షాత్కారాన్ని పొందగలిగే సామర్థ్యము మనకు అబ్బుతుంది. అందుకనే సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థఫలం, వందనం మోక్షదాయకం
అన్నారు మన పూర్వీకులైన మహాత్ములు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. వాళ్ళు దర్శిస్తేనే పుణ్యం వస్తుంది, వారిని స్పర్శిస్తే పాపనాశనం కలుగుతుంది. సంభాషణం కోటి తీర్థఫలం, కోటి నదుల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుందంట. సంభాషణం కోటి తీర్థఫలం, వందనం మోక్షదాయకం. వారికి సాష్టాంగ నమస్కారములు చేసి సంపూర్ణముగా శరణాగతి పొందగలిగితే జన్మరాహిత్యం కలిగేదానికి మనకు జ్ఞానాన్ని ఉపదేశింపజేసి ముక్తిని అనుగ్రహిస్తారు. కాబట్టి మన భారతదేశము పవిత్రమైనటువంటి మహాత్ములకు పుట్టినిల్లు. సనాతన ధర్మం సనాతన కాలం నుండి కూడా మన భారతదేశంలో ప్రచారములో ఉన్నది. ధర్మాత్ముడు కానివాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు అంటారు మన మహనీయులు. శ్రేయస్సును పొందాలి అంటే ధర్మాచరణ కలిగి ఉండాలి, పుణ్యం చేయాలి, ఏదైనా సత్కర్మలు ఆచరించాలి, దాన ధర్మాలు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, సమారాధనలు చేయాలి. ఇవన్నీ చేయగలిగిన నాడే మనకు ఆత్మజ్ఞానానికి దారి ఏర్పడుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. వారికి సద్గురువు కృప కలిగి ఈ జన్మలోనే వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలరు. కాబట్టి సాధు సాంగత్యంబు సకలార్థ సార్థకంబు. అటువంటి సాధు సత్పురుషులతోటి మనకు స్నేహము ఏర్పడినప్పుడు వారి ద్వారా మనకు ఎన్నో అమూల్యమైనటువంటి రత్నములు దొరుకుతాయి. మామూలు రత్నాలన్నా కాలగర్భంలో కలిసిపోతాయి, కానీ జ్ఞానరత్నములు ఇవి. జ్ఞాన భాండాగారమే మనకు మహాత్ములు ఇచ్చేటువంటి సంపద, తరగనిధి. ఇటు 7 తరాలు 14 తరాల వారికి సద్గతి కలుగుతుంది అంటారు మన మహనీయులు. ఒక ఇంట్లో ఒక జ్ఞాని కానీ ఒక సద్భక్తుడు కానీ జన్మిస్తే వారికి 14 తరాల వారికి ముక్తి కలిగే అవకాశం, సద్గతి కలుగుతుంది వారికి అని చెప్పడం జరిగినది. కాబట్టి సాధు సాంగత్యంబు సకలార్థ సార్థకంబని ఎందుకన్నారంటే ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. వారి ద్వారా మనకు జన్మ సాఫల్యం అవుతుంది. తెలియనటువంటి ఎన్నో గొప్ప విషయాలు తెలియడం వల్ల మనలో మార్పు ఏర్పడుతుంది. సామాన్య జనులు ఏమనుకుంటారంటే ఇండ్లు, వాకిండ్లు, ఆస్తులు, అంతస్తులు ఇవే శాశ్వతమని నమ్మి మళ్ళా కాలచక్రములో తగులుకుంటారు. ఇవేవి శాశ్వతము కాదు. మా తాతగారు, వాళ్ళ తాతగారు, మా నాన్నగారు ఎక్కడి నుండి వచ్చారో, తిరిగి ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. కానీ నేను మాత్రం శాశ్వతంగానే ఉంటానని అనుకుంటాడు సామాన్యమైన మానవుడు. మనం కూడా వెళ్ళిపోవాల్సిందే. మాతా నాస్తి పితా నాస్తి, అర్ధం నాస్తి గృహం నాస్తి, నాస్తి బంధు సహోదరో నాస్తి, తస్మాత్తు జాగ్రత్త 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 3 మార్లు చెప్పారు. జన్మనిచ్చిన తల్లి, తండ్రి, భార్య, ఆస్తులు, అంతస్తులు సర్వము కూడా నాస్తి అని చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యులు వారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ఇప్పుడే ఏకైకమైనటువంటి మానవ జన్మ వచ్చింది. ఈ జన్మలోనే జన్మను సార్థకం చేసుకుంటే ఆ స్థితి ఒక మానవుడికే ఉన్నది. తెలుసుకుంటే నరుడే నారాయణుడు. ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక నిమిషంలోనో, ఒక టైంలో వచ్చేది కాదు ఇది. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అన్నాడు పతంజలి మహర్షి. బహుజన్మలకు కానీ, బహు సంవత్సరములకు కానీ, బహుదినములకు కానీ ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పడం జరిగినది. సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారా సేవితో దృఢభూమి అన్నారు. కాబట్టి ధ్యానమో, యోగమో, జపమో, పూజలో, వ్రతాలో ఎప్పుడు మనకు ఫలిస్తాయి అంటే భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మాత్రమే, అంకిత భావనతో చేసినప్పుడు మాత్రమే ఇవి ఫలదాయకం అవుతాయి. ఏదో నేను చేస్తున్నానని మొక్కుబడిగా చేస్తే ఫలితం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు గీతాచార్యులు వారు భగవద్గీతలో. కాబట్టి ఏ పని చేసినా, హోమము చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, తీర్థయాత్రలకు వెళ్ళినా అన్నీ శ్రద్ధతో భక్తితో ఆచరించినప్పుడు మాత్రమే తత్ఫలితం మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. తత్ఫలితం ఏదో కాదు, అంతఃకరణ శుద్ధియే. మనోవాక్యాయ కర్మలు శుద్ధి కలిగిన మహానుభావులకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం అనేటువంటి నావ ద్వారా భవసాగరాన్ని దాటగలరు. కాబట్టి ఈ జన్మలో మనం సత్సంగం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మహనీయులు నడిచిన త్రోవన నడిచి మన జన్మను చరితార్థం చేసుకొని ఇప్పుడే ఇక్కడే జన్మ లేదని తెలుసుకుందాం. ఇంతవరకు జన్మించాము, మరణించాము అనుకుంటున్నాం మనం. సహజంగా
జనన మరణములు దేహమునికే గాని ఆత్మకు లేవు. ఆత్మ చనిపోయేది కానీ పుట్టేది కానీ కాదు. ఆది మధ్యములు లేనటువంటి స్థితి ఆత్మ. ఏదైతే పుట్టిందో దానికే మరణం ఉన్నది, ఏదైతే పుట్టుకే లేదో దానికి మరణం ఎక్కడి నుండి వచ్చినది? కాబట్టి సత్యడి శరీరములో చావని ఆత్మ ఉన్నది. ఈ ఆత్మను మనము బుధజనుల ద్వారా, సద్గురువుల ద్వారా తెలుసుకొని ఇప్పుడే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని ఆ అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని సద్గురువుల ద్వారా గుర్తించి సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో మిగిలిపోయి జన్మ సాఫల్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. హరి ఓం.